మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మద్దతుతో సాయిప్రియ కాలనీ రోడ్డు నెంబర్ 2లోని పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన అక్రమ ప్రీకాస్ట్ గోడలను తొలగించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాలనీ వాసులు నాయకులు మాట్లాడుతూ కాలనీలో ఉన్న లేఅవుట్ ప్రకారం మొత్తం 6 పార్కులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అన్ని ఆక్రమణకు గురయ్యాయి. వృద్ధులు, పిల్లలు మానసిక ప్రశాంతత కోసం ఉపయోగించుకునే పార్కులను ప్రభుత్వం, కార్పొరేషన్ రక్షణ కల్పించాల్సిన బాధ్యత వహించాలి. కానీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారన్నారు. ఇదే పార్క్ విషయంలో మున్సిపాలిటీ వచ్చి కూలగొట్టి దాన్ని కాపాడిన రోజులు ఉన్నాయి. మరి ఈరోజు ఎందుకు అక్రమ కట్టడాలు జరుగుతుంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది మాకు ఇంకా అర్థం కాని విషయము. మరి వాళ్ళు తీసుకొని వాళ్ళు బోర్డులు నాటి క్లియర్గా ప్లాట్లో ఇది పార్క్ స్థలము అని మున్సిపాలిటీ చెందని క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళంతా వాళ్ళే మెన్షన్ చేసిన పార్కుని ఈరోజు అక్రమదారులకి, కబ్జాదారులకి అప్పగిస్తున్న వేళ మాకందరికీ గమనార్హంగా ఉంది. మరి దీని మీద మీడియా తరపుల మిత్రుల నుంచి ఒకటే విజ్ఞప్తి, ప్రభుత్వం మీద, అధికారుల మీద మీరు ఫోకస్ చేయండి. కొంచెం ఇంత నిర్లక్ష్యం వహిస్తే కాలనీ ప్రజలు ఏం కావాలి, కాలనీ పార్కులు ఏం కావాలి? ఒక్క పార్క్ లేకపోతే ఇంత పెద్ద 2500 ప్లాట్లు ఉన్న పార్కులు, ఒక్క పార్క్ 2500 ప్లాట్లు ఉన్న పార్కులు ఒక్క పార్క్ లేకపోతే రేపు ఎక్కడ కూర్చొని ఎక్కడ ఆడుకుంటారు, వృద్ధాప్యంలో ఎక్కడ ఉంటారు, ఏ ప్రయోజనాలు ఉంటాయి? ఒకసారి మీరైనా. రాష్ట్రంలో అత్యధిక అవినీతి జరిగిందంటే పీర్జాదిగూడ కార్పొరేషన్, అందులో ముఖ్యంగా 3వ వార్డు సాయిప్రియ కాలనీ వాసులు 100 ఎకరాల లేఅవుట్ లో దాదాపు 6 పార్కులు ఉంటే 6 పార్కులు కబ్జా అయిన చరిత్ర మా సాయిప్రియ కాలనీ వాసులకు చెందింది. అక్కడ లేఅవుట్ చేసిన వాళ్ళు, లేఅవుట్ అమ్మిన వాళ్ళు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా పార్కులను కబ్జా చేసి అక్కడ అందరు కూడా అవినీతి అధికారులకు అమ్ముకుంటున్నారు. ఈ విషయం మీద కాలనీ వాసులు కానీ పార్టీ నుంచి, మా తరపు నుంచి కూడా గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అక్కడ ఉన్న కబ్జాదారుల కొమ్ము కాసిన సందర్భంగా నిన్న మొన్న ఏదైతే సాయిప్రియ కాలనీ రోడ్ నెంబర్ 2లో 2000 గజాలు గత 5 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం. అక్కడ కట్టడాలు కడుతూ కూడా ఆపణ ప్రయత్నం చేస్తున్నాం మేము. కానీ నిండా కాలనీ వాసులను రౌడీలను పెట్టి, కాలనీ వాసులను బెదిరించి, అక్కడ లోకల్ వాళ్ళని బెదిరించి అక్కడ పోయి ఇలా కబ్జా చేసి మొత్తం ఫెన్సింగ్ వేసి ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద గత 3 రోజుల నుంచి కమిషన్